కానీ ఆ స్థలాల్ని నిర్వీర్యం చేసి అమ్ముకునే పరిస్థితి ఉన్నారు. అందుకని తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మన అనకాపల్లికి ఆయుపట్టు. అందుకని తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ కుటుంబాలకు కానీ కార్మికులు కానీ మీకు హామీ ఇస్తున్నాను, వచ్చిన 16-18 నెలల్లో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని ఇదివరకు ఎంత లాభసాటిగా నడిచిందో అదే విధంగా నడిపించేలా బాధ్యతని జనసేన ప్రభుత్వం రాగానే తీసుకుంటుంది. అలాగే మనకి ఎక్కువ వ్యవసాయం రంగం ఎక్కువ ఉంది. వ్యవసాయాలకి ముఖ్యంగా మన బెల్లం అరటి పంటలకు సంబంధించి ఇక్కడ నుంచి ప్రాసెసింగ్ చేసి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ఎక్స్పోర్ట్ యూనిట్ ని ఇక్కడ నుంచి మన అనకాపల్లి నుంచి ప్రారంభిస్తాం జనసేన ప్రభుత్వం. అలాగే ఎక్కడికి చాలా చోట్ల క్వారీల వల్ల చాలా వాతావరణ కాలుష్యం ఉంది. అది కూడా నేను వెళ్ళి చూశాను, నా దృష్టికి వచ్చింది. ఇల్లీగల్ క్వారీస్ ఏమైతే ఉన్నాయో వాటిని కాలుష్యం వెదజల్లుతున్న ప్రతి ఇల్లీగల్ క్వారీని ప్రభుత్వం వైద్యులు వాటికి చెప్పి ఆప్ చేయించడమా, కట్టుదిట్ట చర్యతో కాలుష్యాన్ని తగ్గించడమా, లేదా ప్రజలందరూ కోరుకుంటే దాన్ని మూయించేస్తాం ఆ పొల్యూషన్తో ఉన్న క్వారీలన్నింటినీ. అలాగే నా దృష్టిలో ఇంకోటి ఉంది, విశాఖ డైరీని ప్రైవేట్ పరం చేయడానికి అని చెప్పి విజయ డైరీని నాశనం చేసి హెరిటేజ్ పెట్టారు. అది నేనేమంటాను, మా ఉద్దేశం ఏముంటుందంటే సోషలిస్ట్ డెమోక్రసీలో ప్రభుత్వ రంగాలతోనే ప్రైవేట్ పోటీ పడాలి, కానీ ప్రభుత్వ రంగాలను చంపేసి సహకార రంగాలను చంపేసి ప్రైవేట్ పరం చేయడం మన భారతదేశం మన ప్రజాస్వామ్య లక్షణాలకి అది విఘాతం. అది అందుకని విశాఖ డైరీని ఉన్న తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఇంకా ఏ నాయకులైనా కావచ్చు, విశాఖ డైరీని మీరు రైతులు పుట్టగొడతా ఉన్నారు, మూసేద్దామన్న ఆలోచన, దానిని జనసేన పార్టీ మేము సోషలిస్ట్ డెమోక్రసీని సంపూర్ణంగా నమ్మే వాళ్ళం కాబట్టి విశాఖ డైరీ సహకార సంఘాలతో నడిచే ఎలాంటి పరిశ్రమలైనా ఎవ్వరూ దోచకుండా ఆ స్థలాల్ని కబ్జా చేయకుండా మేం ప్రజలకు అండదండగా ఉంటాం. అలా దోపిడీకి ఎవరైనా చేస్తే ఎంత పెద్ద వ్యక్తులైనా కావచ్చు, ఎంత గొప్పవారైనా కావచ్చు, కానీ సహకార రంగానికి అండగా నిలబడతాం. విశాఖ డైరీని ఎవ్వరు దోపిడీ చేయకుండా మేము అండగా నిలబడి విశాఖ డైరీని ఎలాగైతే లాభాలతో నడిపించాలో లాభసాటిగా నడిపిస్తామని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. మనకి ఉత్తరాంధ్ర 16 నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నది మన ఉత్తరాంధ్ర. అలాంటిది మనకి శారదా నది ఉంది. ప్రతి చోట నేను ఏం కోరుకుంటానంటే స్మార్ట్ సిటీస్ అని, అనకాపల్లి అనేది మనకి వైజాగ్ దగ్గరలో ఉండి దానికి తగ్గట్టుగా ఇంకో సుందరమైన నగరం కింద అవ్వాలి. సుందరమైన నగరం కింద అవ్వాలంటే 4 గోడల మధ్యలో చిన్న కుటుంబాలు చూసినవాడు నేను. అలాంటి ఇళ్లలో మధ్యలో ఉండి 4 గోడల మధ్య వెంటిలేటర్ లేని, సరైన కిటికీలు, క్రాస్ వెంటిలేషన్ లేని ఇళ్ల మధ్యలో ఉండి ఎప్పుడన్నా గాలి పీల్చుకుందాం పిల్ల బిడ్డతో బయటికి వెళ్దాం ఉంటే బయటికి వెళ్ళడానికి స్థలాలు లేవు మనకి. అందుకని శారదంతా చక్కటిగా సుందరీకరణ చేసి వాకింగ్ కి మనకి నడవడానికి చక్కటి ట్రాక్స్ నిర్మించి, పార్కులు నిర్మించి, మన ఇంట్లో వాళ్ళందరితో పాటు మన ఆడపడుచులు, పిల్ల బిడ్డ అందరూ సరదాగా అందంగా ఒక సాయంత్రం గడపడానికి మన అనకాపల్లిని స్మార్ట్ సిటీగా రూపుదిద్దడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అలాగే తీగలు లేకుండా బయటికి కనిపించకుండా ఉండేలాగా ఇలాగ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం. అలాగే నాకు పోరాటంలో మొత్తం మీద నాకు కనిపించింది ఒకటి ఇళ్ల పట్టాలుంటే ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. అదే మళ్ళీ ఏదైనా వస్తే మీరు వేరే పార్టీకి వేశారు కాబట్టి మీకు ఇల్లు కట్టమని, ఏ మూలకెళ్ళి ఇదే. నేను మీకు చెప్తున్నాను, మీకు హామీ ఇస్తున్నాను,
మీరు జనసేన ప్రభుత్వాన్ని తీసుకురండి. మీరు జనసేన ప్రభుత్వాన్ని తీసుకొస్తే మీరు ఏ పార్టీ ఆ పార్టీ కానీ అందరికీ ఇల్లు కట్టించి నిర్మిస్తారు. బహుళ అంతస్తులు భవనాలు నిర్మించి ప్రతి ఒక్కరిని ఒక సరైన నిర్ణీత సమయంలో మీకు ఒక ఇంటి వాళ్ళని చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఉత్తరాంధ్ర ఏ మూలకెళ్ళినా ఏదో నాకు కోరుకునేది ఓవర్ బ్రిడ్జ్ కావాలి, లేదంటే రైల్వే క్రాసింగ్ దగ్గర మాకు అండర్ పాస్ ఉన్నా కావాలి. అలాగా మనకి అనకాపల్లికి సంబంధించి రైల్వే అండర్ పాస్ కావాలి. మనకున్న ఇబ్బందులు అదే కోరుకుంటా ఉన్నాను. మనకెళ్ళి మంత్రులు ఇక్కడి నుంచి ఎంపీస్ వెళ్ళి, అంటే నేను పోయినసారి 2014లో అవంతి శ్రీనివాస్ గారు గెలిపించమని అడిగాను. ఆ రోజున మీకు గుర్తునే ఉంటుంది, ఈ స్టేడియం కాదు వేరే స్టేడియం అది. ఇదేనా? ఇక్కడే ఆమూల నుంచి మాట్లాడాను, అక్కడి నుంచి మాట్లాడాను. ఆ రోజున వారికి ఒకటే తెలియజేశాను, ఈ రోజున నేను ఓట్లు వేయమని అడుగుతున్నాను అవంతి శ్రీనివాస్ గారికి, వారు పని చేయని పక్షంలో వచ్చి నిలదీస్తానని చెప్పాను. ఆ రోజున నేను ఈ రోజు చెప్తున్నాను, వారు పని చేయని తీరుకి నేను ఈ రోజున బయటకు వచ్చాను. తెలుగుదేశం పార్టీతో గొడవ పెట్టుకున్నాను, విభేదించాను. వైసీపీ నాయకులు నిజంగా ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించి ఉండుంటే పరిస్థితులు వేరేలా ఉండేది. వారు చేయలేరు. అందుకని అధికార పక్షాన్ని ఒకవైపు, ప్రతిపక్షాన్ని ఇంకోవైపు ఎదుర్కొంటూ దూరం వచ్చాను. అవంతి శ్రీనివాస్ గారిని ఎంపీగా గెలిపిస్తే మనకి విశాఖ రైల్వే జోన్ కాదు, మన అనకాపల్లికి ఒక అండర్ పాస్ తెప్పించలేకపోయారు ఆయన. ఎప్పుడో లాస్ట్ ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చేది మన ముఖాన రైల్వే జోన్ పడేశామని చెప్పి తూతూ మంత్రంగా పడేశారు. నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను, చింతల పార్థసారథి గారిని మన అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా మీరు దయచేసి అండగా మీరు ఇవ్వండి. ఆయన రెవెన్యూ సర్వీసెస్ అధికారి, కమిషనర్ గా పనిచేసిన వ్యక్తి. వారిని మనం పార్లమెంట్కి పంపించగలిగితే మనకి సెంట్రల్ ద్వారా ఏమేమి రావాలో అవన్నీ బలంగా ఆర్టికులేట్ చేయగలిగే వ్యక్తి, మాట్లాడగలిగే వ్యక్తి, ఒక ఆర్గ్యుమెంట్ ని పార్లమెంట్ లో బలంగా వినిపించగలిగే వ్యక్తి. అదే అవంతి శ్రీనివాస్ గారిని మన వీళ్ళందరినీ చూస్తే వీళ్ళు పార్లమెంట్ లో చక్కగా క్యాంటీన్లో టిఫిన్లు తిని చక్కగా కాళ్ళు జాపుకొని చాలా నిద్రపోయే వ్యక్తులు వీళ్ళందరూ. అలాగే ఇంతమంది ఆడపడుచులు వచ్చారు. మా ఆడపడుచులందరికీ మనస్ఫూర్తిగా, నేను అక్క చిన్నట పెరిగిన వాడిని, వదిన చిన్నమ్మతో పెరిగిన వాడిని. నేను ఆలోచిస్తుంది, నిన్న చాలా మంది తెలుగుదేశం నాయకులు జనసేన వస్తే మీకు డ్వాక్రా రుణాలని కంటిన్యూ చేయరు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారని భయపెడతా ఉన్నాను. డ్వాక్రా సంఘాలు ఆడపడుచులకి అక్క చెల్లెలకి చెప్తా ఉన్నాను, అసలు మనకి వీళ్ళు మనం జనసేన కనుక తెలుగుదేశం ప్రభుత్వానికి నిలబడకుండా కానీ ప్రభుత్వం ఎక్కడ ఉండేదమ్మా? అసలు మీకు డ్వాక్రా రుణాలు ఇవ్వడానికి కారకులు ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. మనం ఇచ్చిన బలం తీసుకొని మీకు డ్వాక్రా రుణాలు ఇచ్చారు, కానీ మనం లేకుండా వాళ్ళు ఇవ్వలేకపోయారు. అలాగే మా ఆడపడుచులకి మీరు బాగుండాలని కోరుకునేవాడిని. మీకు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం మీకు ఏదో 10 రూపాయలు ఇస్తే నేను ఒక 20 రూపాయలు ఇవ్వాలనుకునేవాడిని తప్ప ఉన్న 10 రూపాయలు తీసేస్తారని తెలుగుదేశం నాయకులు ఎలా మాట్లాడతారు? అంటే నేను కష్టాలను, ఇప్పుడు మా అమ్మ ఉదాహరణకి డ్వాక్రా అనేది ఆడపడుచులు సొంత కాళ్ళ మీద నిలబడగలిగే పరిస్థితులు ఉండడానికి, అంటే వారు ఎవరి మీద ఆధారపడకుండా వారి కాళ్ళ మీద నిలబడటానికి డ్వాక్రా రుణాలు ఉంటాయి. చిన్నప్పుడు మా అమ్మ ఇంటిని ఏదైనా పోషించడానికి ఇంకో రూపాయి డబ్బులు వస్తాయంటే మా అమ్మ, మాకు చిన్న గేదె ఉండేది, ఆ గేదెకి పాలు తీసి పక్కింటి వాళ్ళకి ఎవరికి అమ్మి, ఒకసారి మాకు నెలకి ఒక 60-70 రూపాయలు ఎక్కువ వస్తే నాకు మా చెల్లికి ఫీజులు వచ్చాయి. సో మేము అలాంటి పరిస్థితిని తెలుసు. అలాంటిది డ్వాక్రా రుణాల ద్వారా మీ జీవితాలు ఉన్నా
మీరు ఉన్నదానికి ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా అయితే మీకు ఆనందించేవాడిని తప్ప తీసేవాడిని కాదు. దయచేసి తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు చెప్తున్నా నిందా ఒక అబద్ధాలు మటు దయచేసి ఆ ప్రచారాలు నమ్మొద్దు. అలాగే నేను డ్వాక్రా ఆడపడుచులకు మరి వారికంటే ఎక్కువ చేయాలి కదా. నేను మొత్తం ఇచ్చాపురం నుంచి కాకినాడ అన్ని ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు డ్వాక్రా ఆడపడుచులు నా దగ్గరికి వచ్చారు. వారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఒకటి అడిగారు. ఒకటి చాలా అవమానాలు పొందుతా ఉన్నాం, రుణాలు తీసుకొని బ్యాంక్ అధికారులు వచ్చి మమ్మల్ని చాలా సూటిపోటి మాటలతో ఇబ్బందులు పెడతారు, వెయిట్ చేయాలి, మాకు ఇబ్బందులు ఉంటున్నాయి. ఒక్కోసారి మా అందరి ముందు మా టీమ్ లీడర్స్ని తిడతారు, మాకు చాలా ఇబ్బంది ఉంటుందని డ్వాక్రా మహిళలు చెప్తే ఆ రోజు వారికి ఒకటే మాట ఇచ్చాను. మా పెద్దలందరితో మాట్లాడి, మా ఆర్థిక నిపుణులతో మాట్లాడి మీకోసం మహిళా బ్యాంకును స్థాపిస్తాం, మీకు వచ్చి వేరే బ్యాంకుల వాళ్ళు కాకుండా మహిళా బ్యాంక్ డ్వాక్రా కోసం ప్రత్యేక మహిళా బ్యాంక్ పెడితే మీరు మాటలు పడాల్సిన అవసరం లేదు. అలాగే మీకు ప్రతి 10 మందికి ఒక టీం లీడర్ ఉంటాడు. ఆ టీం లీడర్ రిసోర్స్ పర్సన్ అంటారు మీరు గవర్నమెంట్ పరిభాషలు, మీరు అనుకునేది టీం లీడర్ అంటారు. అలాంటి టీం లీడర్ని మేము ఎలా చూస్తున్నామంటే మిమ్మల్ని నడిపేది టీం లీడర్స్. ఆ టీం లీడర్స్ మేము ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వట్లేదు, కానీ మేమేం చేయదలుచుకున్న ప్రభుత్వంలో ఎక్కువ ఉద్యోగాలు రావాలి. లక్షల కోట్లు ప్రతిపక్షం అధికార పక్షం తినేస్తున్నారని చెప్పి ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుని లావుపాటి పుస్తకాలు వేస్తా ఉన్నారు. దీనిని బట్టి వాళ్ళంత డబ్బు ఉందని అర్థమవుతా ఉంది. నేను మీకు తెలియజేసుకుంటుంది, ప్రతి టీమ్ లీడర్లో దాదాపు కొన్ని వేల మంది ఉన్నారు. ఎన్ని వేల మంది డ్వాక్రా టీమ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున జూనియర్లకి సమానమైన వేతనాలు ఇచ్చి మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బాధ్యతను మేము తీసుకుంటాం. డ్వాక్రా టీమ్ లీడర్స్ అందరినీ. అలాగే ఇచ్చాపురం అలాగే కొన్ని చోట ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళినా కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలకు వెళ్తే చాలా మంది ఆడపిల్లలు చదవడం ఆపేశారు. ఎందుకు ఆపేశారమ్మంటే పెళ్లికని. నాకు నిజంగా బాధ కలిగింది. సరైన బలం లేని ఆడబిడ్డలు ఒక 14-15 ఏళ్ళకి పెళ్లిళ్ళు అంటే నాకు బాబు ఇబ్బంది అనిపించింది. దేనికంటే వాళ్ళ తల్లిదండ్రులను అడిగితే మేము కట్నం ఎవరు తీసేసుకుంటారని చెప్పి పెళ్లి చేసే అయ్యే చేతులు అంటే నాకు చాలా బాధ కలిగింది. ముందు ఆడబిడ్డ చదువుకోవాలి. అందుకని నేను ఇంట్లో ఏం చేస్తానంటే ఒకసారి నా కోసం నాకు కొన్ని పనులు చేసి పెట్టి సహాయం చేయడానికి ఉన్న స్టాఫ్ కొంతమంది వారికి ఆడబిడ్డలు పుడితే ఒకసారి వాళ్ళు ఉత్సాహంగా ఉండరు. ఏంటంటే మాకు ఆడబిడ్డలు పుట్టారంటే నాకు చాలా బాధ కలుగుతుంది. అందుకని వారికి ఒకసారి 50,000 రూపాయలు ఎక్కువ అదనంగా ఇస్తాను. ఆడబిడ్డ పుట్టినటువంటి 50,000 రూపాయలు అదనంగా ఇచ్చే మనసున్నవాడిని నేను మా ఇంట్లోనే నాకు సహాయం చేసే స్టాఫ్ కోసం. అలాంటిది ఆడబిడ్డ పుట్టింది అంటే మనకి అండగా ఉందనిపించాలి తప్ప ఆడపడుచు లేకపోతే సృష్టి ఆగిపోతే అలాంటి ఆడపడుచుని భారంగా చూడకూడదు. దానికి జనసేన ప్రభుత్వం చేయగానే మేము ఆలోచిస్తుంది ఆడబిడ్డ ఇంట్లోకి వస్తే మహాలక్ష్మి వచ్చిందనుకోవాలి, మా తల్లి వచ్చిందనుకోవాలి, మమ్మల్ని రక్షించే మహాలక్ష్మి వచ్చిందనుకోవాలి. అందుకని మా ఇంటి మహాలక్ష్మి పథకం కింద 10 తరగతి చదివి 18 సంవత్సరాలు నిండిన ఏ ఆడపడుచుకైనా మేము ప్రభుత్వం తరపుంచి 1,00,000 రూపాయలు వారి పెళ్లికి మేము ఇస్తాం. అలాగే ఉట్టిలో పంపించాం కదా. నేను అన్నని నా చెల్లెల్ని ఇంటికి పంపించినప్పుడు పంపించాం కదా. ఒక చీర ఒకసారి అంటాం కదా, మళ్ళీ వీటికి సంబంధం లేకుండా 10,116 చిరసారి పథకం కింద పెళ్ళవుతున్న ఇంటికి అత్తారింటికి వెళ్ళబోతున్న ప్రతి ఆడబిడ్డకి మేము చిరసారి పథకం కింద ఇవ్వబోతున్నాం. నేను చిన్నప్పటి నుంచి అమ్మోళ్ళతో పెరగటం వల్ల కష్టాలు బాగా ఇబ్బంది తెలుసు. మా అమ్మ పొగ్గట్టంతో ఊది గ్యాసులు కీడికి ఇబ్బంది పడి నాకు అనిపించింది అడ్డగోలుగా దోచేస్తా ఉన్నాను. బోర్డు డబ్బు ఉంది. నేను అన్ని ప్లాన్ చేసి మాట్లాడానమ్మా. ఏది వేగ్గా చేతికి వచ్చింది చెప్పలేదు, చాలా ఆలోచించాను. అందుకని మా ఆడపడుచులకి సంపాదనకి సంబంధం లేకుండా మీకు వైట్ కార్డు ఉందా ఏ కార్డు ఉందా సంబంధం లేకుండా ప్రతి ఇంటికి 10 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం. అలాగే ఇప్పుడు రేషన్ ఉంది, రేషన్ ఏ బియ్యం తినాలి ఇవన్నీ ఎందుకని చెప్పి ఆడపడుచులు ఒకసారి ఇంటి పెత్తనం మొత్తం ఇంటి పెత్తనంతో ఆడపడుచులు చేస్తారు. ఇప్పుడు చాలా కంప్లైంట్ ఉంది నాకు. మగవాళ్ళు వచ్చి చాలా మంది ఇళ్లలో మనకి బియ్యాలు అమ్మేసుకొని లేదంటే రేషన్ షాపుకి బియ్యం తీసుకోవడానికి వాళ్ళు అమ్మేసి తాగేస్తున్నారని.
నాకు నిజంగా బాధ కలిగి ఆ డబ్బు ఏదో వస్తు రూపేణ కాకుండా ద్రవ్య రూపాన్ని ఇస్తే, డబ్బు రూపేణ ఇస్తే, ఆడపడుచుల అకౌంట్లో ఇస్తే 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయలు కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి డైరెక్ట్ ఆడపడుచుల అకౌంట్కి వేస్తే తాగే ఆస్కారం ఉండదు. మీరు కుటుంబాన్ని నడపగలరు, చిన్నపిల్లలు బాగా చూసుకోగలరు, ఒక ఏదైనా డబ్బులు దాచుకోగలరు. మీ ఏం తింటారో లేదో అది మీ చాయిస్ అమ్మ, ఎలా తినాలనేది. రేషన్కి బదులు 2,500 రూపాయల నుంచి 3,500 మీ అకౌంట్లోకి వేసి పెట్ట జనసేన ప్రభుత్వం రాగానే. అలాగే చాలా మందికి బాధ కలుగుతూ ఉంది రేషన్ షాప్ డీలర్స్ పరిస్థితి ఏంటని. మేము ఒకళ్ళకి ద్రోహం చేసి ఇంకొకరికి అన్యాయం చేసేవాళ్ళం, మేము న్యాయం చేసేవాళ్ళం కాదు. రేషన్ షాప్ డీలర్స్ లో కొన్ని అవకతవకలు ఉన్నాయి, అంతగాని వారి కుటుంబాలను మేము ఆదుకుంటాం. వచ్చే 3 నెలల్లో మీకు ప్రత్యామ్నాయ ఉపాధి హామీ కల్పించే అవకాశం రేషన్ షాప్ డీలర్స్ మేము తీసుకుంటామని చెప్పి మీకు అనకాపల్లి సభాముఖంగా మీకు మాటిస్తున్నాం. నాకు 2009లో అన్నయ్య చిరంజీవి గారికి ఉన్నట్ట మేమందరం ఉండేవాళ్ళు, తిరిగేవాళ్ళం. నాకేమైపోయింది, ప్రతికూల పరిస్థితుల్లో, ఎవ్వరూ నమ్మని పరిస్థితుల్లో బాధ్యత పార్టీకి వచ్చాను. నాకు సరదా సినిమాల్లో కోట్లు సంపాదించి నాకేంటి ఉంటుంది, బయటకు వచ్చి తిరగాలి, ఎందుకు ఇంత తప్పని ఉంటుందంటే బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంటే మాట్లాడేవాళ్ళు లేకపోతే ద్రోహం చేసిన వాడు అవుతాను. నేను అందుకు వచ్చాను. ఈ వచ్చే తరాలకి ఈ రోజున తెలంగాణ మనం ఏమన్నా ఊహించామా? ఉత్తరాంధ్రలోని ఉదాహరణకి మన గౌర సమాజం ఉంది, మనకి అనకాపల్లిలో. అది తెలంగాణలో ఉన్న వాళ్ళ అక్కడ ఉన్న సెటిల్ అయిన ప్రతి వెనుకబడిన కులాలు గౌర సమాజం అనేది మనకి బీసీ కులం కదా. ఇక్కడ ఈ విడిపోవటం వల్ల అక్కడున్న గవర్నర్లందరూ ఓసీల కింద అయిపోయారు. మరి బీసీ స్టేటస్ కోల్పోయినట్టే కదా. అంటే ఒక నిర్ణయం ఎంత దెబ్బతీస్తుంది ఒక సమాజాన్ని అనేది. దీని గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. ఇలాంటి కోకొల్లలుగా సమస్యలను చూసి మాట్లాడి ఇవన్నీ కరెక్ట్ చేయకపోతే మనుషులు అంచెంచెల దోపిడీకి ఎక్కువైపోతా ఉంటే మనకి అభివృద్ధికి దూరం అయిపోతున్న భయం, బాధ్యత నన్ను రాజకీయాలు తీసుకొచ్చింది. అందుకని కష్ట నష్టం అయిపోతాను, పడిపోతాను, ఒకసారి దెబ్బలు తింటాను, మాటలు పడతాను, తిట్లు పడతాను. ఎందుకు ఇంత పడతాను, ఎందుకు ఇంత తప్పన పడతానంటే మీ భవిష్యత్తు బాగుండాలి, నేను మీకు అండగా ఉండాలి, ఒక్క చిన్నపాటి ఆశ తప్ప నాకేముంటాయి కోరికలు. సినిమాలు చేసుకుని బతికేయచ్చు, చచ్చిపోవచ్చు, అది కాదుగా జీవితం అంటే. మనందరం మహానుభావుల పేర్లు చెప్పుకొని మనం ఏం చేస్తున్నాం కాంట్రిబ్యూషన్, తిరిగి మనం ఇస్తున్నాం దేశానికి. ఎంతసేపు సమాజం నుంచి తీసుకోవడం, దేశాన్ని నుంచి తీసుకోవడం తప్ప తిరిగి నువ్వు ఇవ్వాలి కదా సమాజానికి, తిరిగి నువ్వు ఇవ్వాలి కదా దేశానికి. అది నన్ను తీసుకొచ్చింది రాజకీయాల్లో. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అసలు నిలబడగలవా నువ్వు? ప్రతి అడుగేస్తే నన్ను సందేహించేవాళ్ళే. వీళ్ళందరినీ తట్టుకొని ఒక్కొక్కరిని తట్టుకుంటూ ఒక్కొక్క అడుగేసుకుంటూ వచ్చాను. ఇది నేను ఒక 25 సంవత్సరాలు నాకు భగవంతుడు ఆయుష్ ఇచ్చినంత వరకు, మీ ఆశీస్సులు ఉన్నంత వరకు నేను జనసేన పార్టీ నడిపి తీరుతాను. మీ అందరి ఆశయాలకి, మీ అందరి అవసరాలకు అనుగుణంగా పనిచేశాం. అలాగే యువత, ఇంతమంది యువత ఉన్నారు. యువతకి ఏం చేయాలి మనం? ప్రభుత్వం ఏముంది, అవినీతి మనకి నిరుద్యోగ వృత్తి కింద ఇస్తా ఉన్నారు 2,500 రూపాయలు ఏదో కొంత డబ్బులు, అది కూడా 13 టిక్కులు పెట్టాలి దాంట్లో అప్లికేషన్లో. ఇవన్నీ కాకుండా ఉద్యోగాలు ఇవ్వరు. రాని ఉద్యోగాలకి కేవలం అడ్వర్టైజ్మెంట్ చేసే ఉద్యోగాలు, రాని ఉద్యోగాలకి ఒక్కొక్కరు 250 రూపాయల నుంచి 500 దాకా చేస్తారు. ఇవన్నీ డబ్బులు కలెక్ట్ చేయడం, ఉద్యోగాలు రావు, మళ్ళీ పోస్ట్పోన్ చేస్తుంటారు, మళ్ళీ డబ్బులు కట్టండి, మళ్ళీ దాని నుంచే ఆ నిధి నుంచే నిరుద్యోగం పిలిపిస్తాం. ఇవన్నీ కాకుండా మీరు ఉన్న ప్రతి నిరుద్యోగి జనసేన ప్రభుత్వం కానీ ఒక్కసారి సంవత్సరానికి అన్ని ప్రవేశ పరీక్షలు కలిపి ఒకే ఒకసారి చాలా పరిమితమైన ఫీజు కట్టండి. మిగతా పరీక్షలకు మీరు కట్టాల్సిన అవసరం లేకుండా నిరుద్యోగుల మీద భారం తగ్గించే పరిస్థితి తీసుకొస్తాం. అలాగే
వచ్చిన 6 నెలల్లోపు మీకు 3 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయించే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే యువతకి ముఖ్యంగా నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, మా నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్గా స్టార్ట్ చేసిన వ్యక్తి జీవితాన్ని. సో ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు తెలుసు. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉంది. అలాగే పోలీస్ వ్యవస్థ కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను. మా అమ్మ జనసేన పార్టీకి 4 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చింది కొద్ది నెలల క్రితం. ఎలా ఇచ్చిందంటే, మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, ఆయన చనిపోయిన తర్వాత సగం పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ జాగ్రత్త పెట్టి కొన్ని సంవత్సరాలుగా 4 లక్షలు ఇచ్చింది. అంటే పాత పెన్షన్ విధానం ఎంత బలంగా అండగా అర్థమవుతా ఉంది. అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేయమని కోరుకుంటా ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నాను, ప్రభుత్వ ఉద్యోగులందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ని సమూలంగా రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత, అవసరమైతే కేంద్రంతో పోరాటం చేసి మిగతా రాష్ట్రాలను కలిపి మాయావతి గారికి అలాంటి పెద్ద నాయకులతో మాట్లాడదాం. కేంద్ర పరిధిలో నాకు తెలిసిన ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేయించి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత నేను భుజాల మీదకి ఎత్తుకొని మీకు మాటిస్తున్నాను. ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకే చెప్తున్నాను ఈ మాట. అలాగే నేను నేను రైతుని. నేను కృషి సినిమా అయిపోయిన తర్వాత జాయిన్ ఎప్పుడో ఒక సమయంలో నేను ఒక చిన్న కుంటలో వ్యవసాయం చేసేవాడిని. ఒక 6 ఎకరాల్లో మామిడి మొక్కలు పెంచి కోసి భుజాలు మొత్తం ఉంగిపోయాయి. అలాగే కొన్ని ఒక 5 బస్తాల ధాన్యం పండించడానికి మొత్తం నా ఏళ్లంతా కవిలిపోయి మనం తిట్టేవాళ్ళు నన్ను. అసలు నువ్వు యాక్టర్వా లేదా కూర్చోబెట్టి నువ్వు ఏ పని చేయడానికి వచ్చేవాడిని. అంటే నాకు రైతు కష్టం తెలుసుకోవడానికి చేశాను ఆ రోజున. అలాంటి రైతు ఆత్మహత్యలకు లోనై గిట్టుబాటు ధర లేక లాభసాటి లేక ధర లేక బాధపడతా ఉంటే నాకు ఏం చేయాలి వీళ్ళకి చాలా తపన పడేది. ఒకసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా వచ్చింది. ఒకసారి కొంతమంది వచ్చి మీరు రైతు చనిపోకుండా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి అంటే మాటకి ఎవరు వినరు. నేను కోరుకుంటుంది రైతులకి చనిపోకుండా మీకు కొంచెం అండగా ఉండటానికి 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకి జనసేన ప్రభుత్వం రాగానే నెలకి 5,000 రూపాయల పెన్షన్ పథకాన్ని మేము మీకు అందజేస్తాం ప్రతి రైతుకి. అలాగే చేనేత కార్మికులకు కానీ మత్స్యకారులకు కానీ ప్రతి ఒక్కరికి 5,000 రూపాయల పెన్షన్ పథకాన్ని ఇస్తున్నాం. అలాగే ఇవ్వబోతాం. అలాగే ముఖ్యంగా దివ్యాంగులు ఉంటారు ప్రతి ఊర్లో, ప్రతి చోట దివ్యాంగులను చూస్తే నా మనసు తరుక్కుపోద్ది. భగవంతుడు అందరిలా సృష్టి అందరిలా పుట్టించదు. దివ్యాంగులు అంగవైకల్యం ప్రత్యేక పరిస్థితుల్లో పుట్టిన మానసికమైన ప్రత్యేక పరిస్థితులు కలిగిన వ్యక్తి పుట్టి ఇంటికి భారం అయిపోతారు. అలాంటి బిడ్డలున్న ప్రతి ఇంటికి ఆ బిడ్డలకి ప్రత్యేకమైన గృహ సదుపాయాలు కానీ వారికి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు మేము పెన్షన్ పథకాన్ని కానీ, అలాగే వారు ప్రత్యేకంగా చదువుకోవడానికి విద్యలు కానీ, అలాగే వారి ఏదైనా వ్యాపారం చేసుకోగలిగే పరిస్థితులు ఉంటే వారికి అత్యంత రుణ సదుపాయం లేకుండా వారికి మేము రుణం కల్పించి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే పరిస్థితిని దివ్యాంగులు కానీ ప్రత్యేక వైకల్య ప్రత్యేక పరిస్థితుల్లో పుట్టిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం మేము ఈ పథకం కింద మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే సాగు సహాయానికి, సాగు చేసుకునే రైతుకి ప్రతి ఎకరానికి సంవత్సరానికి మన బెల్లం రైతులు ఉన్నారు, మన చెరుకు రైతులు ఉన్నారు, అలాగే మన రకరకాల పంటలు పండించే రైతులు ఉన్నారు. వీరందరికీ సాగు అవసరాలకి సంవత్సరానికి ఎకరానికి 8,000 రూపాయలు ఇచ్చే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది రాగానే. అలాగే నేను ఈ చూడడానికి నేను పెద్ద యాక్టర్లో కనిపించొచ్చేమో కానీ నేను
బాగా చిన్న కుటుంబాల నుంచి కదా, మా పెద్దనాన్న పిల్లలు కానీ, మా అమ్మ సైడ్ బంధువులు కానీ, అటు నెల్లూరులో లేదంటే మా నాన్న బంధువులు కానీ, ఇటున్న మన బంధువులు కానీ, వీళ్ళెవరు బాగా డబ్బున్న వాళ్ళు ఎవరు లేరు. కొద్దిమంది ఉన్నారేమో, కానీ మా సహజంగా మా నాన్న బంధువులు వీళ్ళందరూ చిన్న చిరు వ్యాపారం, చిన్న కూరగాయల కొట్లు పెట్టుకునేవాళ్ళు, లేదంటే చిన్న తోపుడు బండ్లు ఉండేవాళ్ళు మా బంధువులు ఉంటారు. ఆ కష్టాలు నాకు తెలుసు, మా ఇళ్ళలో ఎలా ఉండేవి. ఇప్పటికీ మా పెద్దనాన్న కూతురు చిన్నపాటి కూరగాయల బండి ఉంటుంది, కూరగాయల కొట్టు పెట్టుకుని ఉంటుంది, కూరగాయల కొట్టు. సో నాకు ఇప్పుడు అనిపిస్తుంది, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒకసారి కోర్టు ఉత్తర్వులు జారీ చేశారు, ఫుట్పాత్ వ్యాపారులు ఇక్కడ తీసేయండి అని. ప్రతి వ్యాపారం తీసేయంటే భారతదేశం ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే చాలా కష్టమైన పరిస్థితులు. అందుకని ఫుట్పాత్ వ్యాపారులు కానీ చిరు వ్యాపారులు నా మనసులో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాంటి చిరు వ్యాపారులకి, ప్రత్యేక వ్యాపారులకి అంటే కాల్ మనీ అని రకరకాల, మీరు 100 రూపాయలు తీసుకొని సాయంత్రానికి మళ్ళీ 110 రూపాయలు కట్టే పరిస్థితులు పోవాలని కోరుకుంటున్నాను. అందుకని ప్రభుత్వం నుంచే, ప్రభుత్వం అండగా ఉండే సపోర్ట్ చేసే బ్యాంకుల నుంచి ప్రతి చిన్న వ్యాపారికి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు అత్యంత పావలా వడ్డీ, కానీ మీకు ఇంకొంచెం ఎక్కువ 50 పైసలు వడ్డీ, నాకు తెలిసి అలాంటి తక్కువ రుణపు సదుపాయం మీరు ఎన్నిసార్లు కావాలంటే అప్పు తీర్చి మళ్ళీ కొత్త అప్పు తీసుకునేలాగా మీకు చిన్న వ్యాపారులకి 10,000 రూపాయలు పావలా వడ్డీతో మీకు అండగా ఉంటామని చిన్న వ్యాపారులకు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను సమాజంలో కోటీశ్వరులు కాదు, డబ్బున్న వాళ్ళు కాదు, చిన్నపాటి వ్యాపారులు చాలా బతకాలి, ఎవ్వరి ఇబ్బంది పెట్టకూడదు. వారిని పోలీస్ శాఖ వారు కానీ మున్సిపల్ శాఖ వారు కానీ ఇబ్బంది పెట్టకుండా తీసుకునే చర్యలు, మీకు మీ భవిష్యత్తుకి మీ వ్యాపారం చేసుకోవడం ఇబ్బంది కలిగిన పరిస్థితులన్నీ జనసేన ప్రభుత్వం తీసుకొస్తున్న చిరు వ్యాపారులందరికీ నేను అనకాపల్లి సభ నుంచి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మా అమ్మ ఒకసారి మన బంగారు నగలు ఎలా చూస్తామంటే కష్టాలు వచ్చినప్పుడు అమ్ముకోవడానికి, కష్టాలు వచ్చిన కుదువు పెట్టి డబ్బులు తీసుకోవడానికి. నేను చాలాసార్లు మా అమ్మని చూసేవాడిని. ఒకసారి మమ్మల్ని చదివించడానికి సంవత్సరం ఫీజులు ఎక్కువ ఉంటే మా అమ్మ 2 గాజులు తక్కువ పెడితే ఒకసారి ఆ గాజులు తెచ్చుకోలేకపోయాయి, ఎప్పుడో వాళ్ళ అమ్మగారు ఇచ్చిన గాజులు. అందుకే నాకు అనిపించేది, పాపం అమ్మ ఎందుకు ఇలా చేస్తాను, అలా చాలా కష్టాలు చూస్తూ ఉండేవాడు. అందుకని మేము నిర్ణయించుకుంది, బంగారు నగలు మీరు తాకట్టు పెట్టాలంటే ఎక్కువ వడ్డీలతో కాకుండా అది అంటే సంవత్సరం లోపు, అంటే మనకున్న నగల్ని మనకైనా అవసరాలకు తాకట్టు పెట్టి తెచ్చుకోవాలంటే సంవత్సరం లోపు అయితే పావలా వడ్డీకి మీరు ఒక రుణాలు మీ నగలు పెట్టుకుంటే పావలా వడ్డీకి మీకు సరిపోదు. లేదు సంవత్సరం దాటితే 10 రూపాయలు వడ్డీ పెట్టండి. అంతకు మించి బంగారం ఎవరి దగ్గర కుదవబెట్టి మళ్ళీ మనం తెచ్చుకునే పరిస్థితులు లేకుండా అత్యంత తక్కువ వడ్డీతోటి మీరు బంగారం అనేది మనకి ఆసరాగా ఉండి తిరిగి మన నగలు మనకు వచ్చేలాంటి రుణ సదుపాయాన్ని పావలా కానీ 10 రూపాయలు కానీ సంవత్సరం దాటి 10 రూపాయలు వడ్డీకి అంతమించి పెరగకుండా అలాంటి రుణ సదుపాయాన్ని ప్రతి సామాన్య కుటుంబీకులందరికీ జనసేన ప్రభుత్వం లాగానే దాన్ని ముందుకు తీసుకెళ్తున్న పథకాన్ని. అలాగే ముఖ్యంగా యువతకి ప్రతి చోట మనకి అనకాపల్లిలో బోల్డ్ అన్ని టూరిజం డెవలప్మెంట్ కెపాసిటీ ఉంది. ఒక టూరిజం సర్క్యూట్ లా చేసి మేము ప్రతి చోట టూరిజంలోనే దాదాపు మేము ఐడెంటిఫై చేసింది ఒక్కొక్క జిల్లాకి దాదాపు 25,000 నుంచి 35,000 ఉద్యోగాలు చూసాం. అలాగే మన అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి మనకి శారదా నదిని కానీ చక్కటి టూరిజం కేంద్రంగా చేసి చక్కటి రోడ్లుగా నిర్మించి, అలాగే మనకున్న క్షేత్రాలన్నింటినీ సరిగ్గా చేయగలిగితే దాదాపు మేము ఒక 15,000 ఉద్యోగాలు దాకా టూరిజం సెక్టార్లను చూసాం, ప్రత్యక్షంగా పరోక్షంగా. అందుకని ఉపాధికి దాదాపు మన అనకాపల్లి నియోజకవర్గానికి 15,000 ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థితి మేము ప్రత్యేకించి మేము జనసేన ప్రభుత్వం తీసుకొస్తాం. అలాగే యువతకి చాలా మంది నన్ను మాట్లాడుతూ ఉంటారు, జనసేనకు వచ్చే యువత మీరు బైకులు తీసుకొని నడుపుతూ ఉంటారంటే ఏ రోజు ఎవరు కూడా భారతదేశంలో ఈ మధ్య అందరూ ఒక పదం వాడుతూ ఉన్నారు, డెమోగ్రఫిక్ డివిడెండ్ అని చెప్పి.
డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే పదానికి మనకి తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే ఎక్కువ మంది పనిచేసే వయసు ఉన్న వాళ్ళు ఉండటం, ఎక్కువ మంది యువత ఉండటం, అది దేశానికి నిర్మాణానికి బాగా పనిచేస్తాను. కానీ ఆ యువతకు పని ఇవ్వకపోతే ఏం చేస్తారు? అది దేశానికి ఒకలాంటి అస్థిరత క్రియేట్ చేస్తుంది. ఇంతమంది యువత వచ్చి ఈ రోజున బలంగా మాట్లాడి మార్పు కోరుకుంటున్నారంటే నిజంగా ఉపాధి అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ దాన్ని ఇవ్వాల్సిన విధంగా వాళ్ళకి ప్రతిపక్షంలో పోరాటం చేయాల్సిన వైసీపీ కానీ చేసిన ఉంటే ఈ రోజున జనసేనకి ఇంతమంది యువత వచ్చే అవసరమే ఉండేది కాదు. అలాగే రైల్వే జోన్ ఉంది. రైల్వే జోన్ మీరు ఆఖరిలోనే మీరు ఇచ్చేది, 3 నెలల ముందా మీరు ఇచ్చేది. ఇన్ని సంవత్సరాలు చేతులు కట్టుకొని కూర్చున్నారా మీరు? ఇంతమంది ఎంపీలు ఉండి, ప్రభుత్వం ఉండి, అంటే ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 ఉద్యోగాలు పైన వస్తాయి. అది కూడా మనకి ఓన్లీ మనకి ప్రయాణికులతో ఇచ్చారు కానీ మళ్ళీ మనకి లగేజ్ ఇవ్వలేదు. ఆ పరిస్థితులు కూడా ఇవన్నీ కాకుండా మేము ఆలోచిస్తుంది ఉపాధి అవకాశాలు రావాలంటే మనకి ఖచ్చితంగా అన్ని రకాల రంగాల్లో యువతను ముందుకు తీసుకెళ్ళాలి. మీకు స్కిల్ డెవలప్మెంట్ చేయించాలి. మీకు పరిశ్రమ స్థానికంగా ఏ పరిశ్రమలు పెట్టినా 50% ఉద్యోగాలు స్థానికంగా ఉండే యువతకి ఇచ్చేలా బలమైన కట్టుదిట్టమైన చట్టాలను తీసుకొస్తాం. అలాగే ఒక స్కిల్ డెవలప్మెంట్ మీకు లేకపోతే ఆ పరిశ్రమలు తగ్గట్టుగా ఆ స్కిల్ మీకు ఇచ్చి ఒకవేళ మీకు వచ్చే వరకు ప్రభుత్వం మీకు ఒకలాంటి వృత్తి సౌకర్యం కల్పించి మీకు కొంత డబ్బులు ఇచ్చి మీరు ఆ స్కిల్ నేర్చుకునే వరకు మీకు అండగా ఉండి ఉద్యోగాలు బయట వారికి వెళ్లకుండా మేము చూసుకునే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. అలాగే నాకు చాలా కోరిక ఏంటంటే బలమైన యువత ఉండాలి. స్ట్రాంగ్ మైండ్ ఇన్ స్ట్రాంగ్ బాడీ అంటారు. అలాగా అనకాపల్లి కోరుకుంటుంది ఒక బలమైన స్పోర్ట్స్ కాలేజ్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే బాధ్యత జనం తీసుకుంటాం. ఈరోజు మీరు అందరినీ చూడండి, 2019 ఇది ఒకటే చెప్తున్నాను అందరికీ, ఇది 2009 కాదు, 2019. చాలా మందికి పవన్ కళ్యాణ్ ఎలా నడపగలడు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. నేను కలిసిపోయిన మాట చెప్పి, ఒక వ్యక్తి అన్ని వదిలి ఒకడు నిజాయితీగా ఇంతకు మించి ఇంకేం ప్రూవ్ చేయాలి ఎవరికైనా నేను అడుగుతాను వాళ్ళందరినీ. చాలా మంది ఇంకెలా ఉండాలి? ఒకడు వదిలి, ఇల్లు వాకిలి వదిలి, నిన్న నాకు తెలియదు నా ఇల్లు నేను రాలేనని చెప్పి గృహప్రవేశం చేశారు నిన్న ఉగాది రోజున. నాకు ఉగాది పచ్చడి తినే అవకాశం లేదు. వెళ్ళి హాస్పిటల్ బెడ్లో పడుకొని ఉన్నాను. వెళ్ళి మాట్లాడాను, నా ఇల్లు ఒకవైపు గృహప్రవేశం నాకు తెలియదు, వదిలేశాను. అంటే ఎందుకు ఇంత తపన పడతాను? ఇంతకు మించి దేశం కోసం నేను ఎవడి మెచ్చుకోల కోసం నేను చేయను. నా బాధ్యతను చేస్తాను. మీకు అండగా నిలబడేవాడిని. చాలా మంది అడుగుతారు ఇంత కావాలి ఇంకా అంటే శల్య పరీక్షలు పెడతా ఉంటే నన్ను శల్య పరీక్షలు పెట్టే ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా, జనసేనని ఎంతకాలం మోయగలం అంటే నా జన సైనికులు 4 వచ్చి నా సవాల్ని మోసకి మోయగలం. అంతకుమించి నేను చేయలేను, అంతకుమించి నేను ప్రూవ్ చేయగలను. ఎందుకంటే అందరికీ నేను పనిచేసేవాడిని, నేను పారిపోయేవాడిని కాదు, అండగా ఉండేవాడిని, వెళ్ళి పాదయాత్రలు చేసేవాడిని కాదు, సమస్యతో వచ్చేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టి మాట్లాడటం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అని మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్తున్నారు కదా. కేసీఆర్ గారు ఈయన ఫ్రెండ్ అంటున్నారు కదా. కేసీఆర్ గారిని చెప్పండి, ఒక స్టేట్మెంట్ ఇమ్మని చెప్పండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎవరు వచ్చినా మాకు తెలంగాణకు అవసరం లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ కావాలి. దానికోసం నేను ఆయన అంటారు కదా, ముక్కు నేలకు రాస్తానంటారు ఆయన కోపం వచ్చినప్పుడల్లా. ముక్కుకి నేల రాస్తాను కదా, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇప్పిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి చెప్పించాను కేసీఆర్ గారి చేత. అప్పుడు మనకు కూడా మాట్లాడడానికి ఏముండదు. అవన్నీ మాట్లాడరు మన సరదాగా. నేను ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వదిలేసేయండి, మేము చూసుకుంటాం. ఇక్కడ ఎవరు రావాలి రాకూడదు మేము ఉన్నాం కదా, మేము బతికి జనసేన బతికే ఉంది. ఇక్కడ ఎవరు అడ్డదిడ్డంగా చేసుకోవడానికి ఎవరు లేరు. అలాగే కేసీఆర్ గారికి మొన్న హైదరాబాద్లో చెప్పాం, మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పాలిటిక్స్ చేయాలని మీరు రండి, అనకాపల్లి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిని పెట్టండి, లేదంటే దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితిని పెట్టండి, ఇంకో పార్టీ పెట్టండి, నిలబడండి, సంతోషం. అంతేగాని మీరు దొడ్డిదారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారినేమో మీరు రానివ్వరు అక్కడికి. నాకు జగన్మోహన్ రెడ్డి గారితో నాకు ప్రత్యేకించి వ్యక్తిగత విభేదాలు ఏం లేవు, నాకు అంత గొడవ లేవు. వాళ్ళ ఆలోచన విధానాన్ని ఇబ్బంది పెడతా ఉంటుంది, అంతకుమించి నాకేముండవు.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో వెళ్దామా అంటే వాళ్ళు కూర్చోబెట్టి మన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని అడ్డగోలుగా దోచేద్దాం, ముక్కలు అమ్మేద్దాం అని చెప్పి విశాఖ డైరీని చంపేద్దామని తెలుగుదేశం పార్టీ నాయకులు దోస్తాంటే వాళ్ళతో ఎలా వెళ్తాం మనం? అందుకని వాళ్ళతో వెళ్ళాం. మరి భారతీయ జనతా పార్టీ నాయకులతో వెళ్దామంటే వాళ్ళు మనల్ని కుక్కలు చూసినట్టు చూస్తారు, తుచ్చంగా చూస్తారు మనల్ని. మనం ఏదో వాళ్ళ కింద ఊడిగం చేసేవాళ్ళలాగా. ఇదే ఎలకాపల్లికి పవన్ కళ్యాణ్ కావాల్సి వచ్చినప్పుడే వాళ్ళు పల్లకీలు మోయాలి. వాళ్ళకి పని చేయమంటే ఉమ్మేస్తారు. పని అయ్యా మాకు కొంచెం పని చేసి పెట్టండి, ఉమ్మేసి పెడతారు. ఏం అడుగుతాం మనం? పవన్ కళ్యాణ్కి అన్నం కావాలా? నాకేమన్నా మీ దయాదక్షిణ మీద ఆధారపడేమన్నా? అరే మాకు స్పెషల్ కేటగిరీ సరిపోండి అంటే తీసుకెళ్లి ఉమ్మేశారు మన చేతిని. అది వాళ్ళు చేసింది భారతీయ జనతా పార్టీ నాయకులు. ప్రధానమంత్రి గారే కాదన్నాం. ఎంతకాలం భయపడతాం ప్రధానమంత్రి గారు అంటే? మీరేమైనా దిగొచ్చారా? మీరు భయపడి తెస్తావా రోజు? అరే మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఎన్నుకుంటే మమ్మల్ని మీరు భయపెట్టి పరిస్థితి ఎలా? ఎంతకాలం భయపడతాం మనిషికి? కేసీఆర్ గారికి భయపడి, చంద్రబాబు గారికి భయపడి, జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి, మోదీ గారికి భయపడి ఎంతకాలం భయపడి చేస్తాం మనం? విసుగు నాకు భయపడి బతకడం. చిన్న మనుషులమే, చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళమే. ప్రతి ఒక్కరికి ఎక్కడ భయపడతాం? ఎమ్మెల్యేకి భయపడి, ఆ ఎమ్మెల్యే కొడుక్కి భయపడి, ఎమ్మెల్యే బాంబర్తికి భయపడి ఏం మాట్లాడతాం? మారాలి, ఇది విసిగితాం. మారాలి, ఆ మార్పు కోసం వచ్చాం. ఆ మార్పు ఎలా ఉంటే సగటు మనిషి మన సమాజంలో బతికేవాడు అవ్వాలి. సగటు మనిషికి అవినీతి తాకూడదు. సగటు మనిషికి ఒక ఆడబిడ్డ రాత్రిపూట బయట పడుకుంటే ఎవడో ఎమ్మెల్యే కొడుకొచ్చి ఎక్కి రేప్ చేసే పరిస్థితి ఉండకూడదు. అది నేను కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే కొడుకు కదా అని చెప్పి ఒక ఆడబిడ్డ, ఒక ఆడపడుచు పడుకుంటే వచ్చి చెయ్యేసేంత నీచపు సంస్కారం పోవాలి. అలాంటి మార్పు రావాలి, అలాంటి సమాజం రావాలి నేను కోరుకుంటున్నాను. అందరూ మనస్ఫూర్తిగా నా మీద నమ్మకం ఉండి మేము మీకు అండగా ఉంటాం. మీరు చూశారు ఇన్ని సంవత్సరాలు ఏమి ఆశించకుండా పనిచేసేవాడిని. మీకు జీవితకాలం మీకు అండగా ఉండేవాడిని తెలియజేసుకుంటూ మన అభ్యర్థులను పరిచయం చేస్తున్నాను. మీకు అలాగే నేను చూడడం రాలేకపోయాను. చూడడం క్షమించాలి రాజు గారు, చెప్పండి అందరికీ. నిజంగా నాకు ఈ ఇబ్బందుల్లో నాకు కేంద్రం చాలా తక్కువ సమయం ఇచ్చింది. దాదాపు 150 నియోజకవర్గాలు తిరగాలి, టైం సరిపోవట్లేదు. అదృష్టవశాత్తు పోరాట యాత్ర జరిగింది కాబట్టి కొంచెం నేను మినిమైజ్ చేసుకోగలిగాను. ఈ మధ్యలో నాకు కేంద్ర ప్రభుత్వం హెలికాప్టర్లు ఇవ్వవు, కేంద్ర ప్రభుత్వం హెలికాప్టర్ పర్మిషన్స్ క్యాన్సిల్ చేస్తుంది, తిరగనివ్వరు. ఇలాంటి ఇబ్బందులు తట్టుకొని ఇక్కడ దాకా వచ్చాం. అందుకని నేను చూడడానికి రాలేకపోయాను. క్షమించాలి చోడవరం నియోజకవర్గ ప్రజలందరికీ. అలాగే చోడవరం నియోజకవర్గం నుంచి పివిఎస్ఎన్ రాజు గారిని మన అభ్యర్థి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన మాగుల ఎమ్మెల్యేకి జి సంజయ్ నాయుడు గారిని మనం మనస్ఫూర్తిగా మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన అనకాపల్లి ఎమ్మెల్యేగా నాకు అండగా ఉండే వ్యక్తి, నేను ఒకటే చెప్పాను, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను మనస్ఫూర్తిగా. మీరు మంచి పని చేయాలి, అంతకుమించి నేను మీ నుంచే అవసరం. మీ దగ్గర నుంచి నాకు రూపాయి అవసరం లేదు, పార్టీకి ఏం అవసరం లేదు. మీరు దయచేసి ప్రజలు అని చెప్పి మనస్ఫూర్తిగా వారికి అదే కోరుకున్నాను. పరుచూరి భాస్కర్ రావు గారు అనకాపల్లి నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీ గెలిపించవలసిందిగా కోరుకుంటూ, అలాగే పోయినసారి మన అనకాపల్లి ఎమ్మెల్యే ఎంపీ గారిలా కాకుండా అవంతి శ్రీనివాస్ గారిలా కాకుండా నేను అవంతి శ్రీనివాస్ గారు చక్కటి విషయాలు చూశాను. ఆయన పార్లమెంట్లో ఆయన మిగతా ఎంపీ చాలా మంది తెలుగుదేశం ఎంపీలు అసలు బుక్తాయిస్తున్న పడుకున్నారు, ఇలా కాళ్ళు ఇలా చెప్పిన చూశాను. మీరేంటే బాబు పడుకున్నారు. అలాంటి కాకుండా గళమెత్తి మన పేరేంటేనో ఎంపీ గల్లా జయదేవ్ గారు ఉన్నారు. ఆయన సడన్ గా 4 సంవత్సరాలు మర్చిపోయారు. సడన్ గా ఆయన కోపం వచ్చింది. వాళ్ళు పార్టీ స్టార్ట్ చేసుకున్నారు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి సడన్ గా కూర్చోబెట్టి ఆయన నిమిషం పడతా అనిపించింది. మరి ఇదే ముక్క ముందు మాట్లాడి ఉండాల్సింది. మేము మాట్లాడినప్పుడు ఆ ముక్క మాట్లాడి బాగుండేది. అంటే మేము తిరుపతిలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడినప్పుడు అదే గల్లా జయదేవ్ గారు నన్ను తిట్టారు. నాకు పాలిటిక్స్ తెలియదు. గల్లా జయదేవ్ గారు లాంటి వ్యక్తులు చెప్తున్నాం, అవంతి శ్రీనివాస్ గారు లాంటి వీళ్ళంతా చక్కగా పడుకుంటారు. అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, ఇప్పుడు మాట్లాడండి. మనకు అలా కాదు. మన పాలసీ ఒకటే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి పోరాటం చేయగలిగే వాళ్ళు, చక్కగా చదువుకున్న వాళ్ళు, విజ్ఞత గల వాళ్ళు. అలాంటి చింతల పార్థసారథి గారిని
అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడుతున్నాం. బలమైన మెజారిటీ గెలిపించండి. ఒకటి చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పల్లకీలు మోసం, చంద్రబాబు గారి పల్లకీలు మోసం, ఎంతకాలం పల్లకీలు మోసం. నేను మిమ్మల్ని పల్లకీలు ఎక్కించడానికి వచ్చాను. సామాన్యుని ఎంతసేపు నేను సామాన్యుని పల్లకి ఎక్కించడానికి వచ్చాను. అందుకని సామాన్య పల్లకి ఎక్కించాలి అంటే జనసేనకి ఓటేయండి. లేదు దోపిడీ జరగాలి, గుండాయిజం జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి. అవినీతి ఇసుక మాఫియా జరగాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించండి. కానీ సామాన్యుడి కష్టాలు గట్టే అండగా ఉండాలంటే జనసేన గెలిపించండి. అలాంటి జనసేనకి మీరు అండగా ఉంటారు తెలియజేసుకుంటూ మాడపడుచులందరికీ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ దూరంలో ఉన్న మా అక్క చెల్లెలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరికి, అన్నదమ్ములందరికీ, జన సైనికులందరికీ, ఇక్కడున్న నాయకులందరికీ, ప్రతి ఒక్కరికి, అలాగే సిపిఐ, సిపిఎం, బిఎస్పీ అగ్రిగోల్డ్ క్షమించాలి అంటే అగ్రిగోల్డ్ చెప్పారనేది. అలాగే ఉత్తరాంధ్ర సంబంధించి దాదాపు దేశం మొత్తం మీద మనకి దేశం మొత్తం అగ్రిగోల్డ్ చాలా పెద్ద సమస్య. అగ్రిగోల్డ్ బాధితులందరికీ అగ్రిగోల్డ్ బాధితులందరికీ చాలా కష్టాలు కన్నీళ్లు ఉన్నాయి చూశాను. అగ్రిగోల్డ్ ఓనర్స్ కి చాలా డబ్బు ఉంది, చాలా ఆస్తులు ఉన్నాయి. కానీ ఎందుకు ఆస్తులను వేల వేయలేకపోతున్నారంటే తెలుగుదేశం నాయకులు, వైసీపీ నాయకులు ఇద్దరు కుమ్మక్కై ఆస్తులు వాళ్ళు తీసేసుకోవాలనుకుంటున్నారు. అందుకని మేము జనసేన ప్రభుత్వం రాగానే 3 నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులందరికీ మీ ఎంతైతే కట్టారో ఆ డబ్బు తెప్పించే బాధ్యత 3 నెలల్లో, ఖచ్చితంగా 3 నెలల్లో డబ్బులు తెప్పిస్తాం, మీకు ఇప్పించేస్తాం. ఆ డబ్బుల్ని మేము ఎలా వసూలు చేస్తాం అనేది, వాళ్ళ ఆస్తులు అమ్ముతామా, జాతీయం చేస్తామా, వాళ్ళని రకరకాలుగా ఏం చేస్తాం, అది జనసేన ప్రభుత్వ సమస్య అది. అందుకని అగ్రిగోల్డ్ బాధితులకి మేము వచ్చిన 3 నెలల్లో మీరు ఏదైతే సొమ్ము కట్టారో అది మీకు తిప్పించే బాధ్యత, వాపసు తిప్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీకు తెలియజేసుకుంటాం. నేను వరుసగా చెప్తా ఉన్నాను అంటే అన్ని సభల్లో అన్ని మాట్లాడగా ఒక సభలో మాట్లాడతానని. ఇక్కడ నన్ను అడుగుతుంది ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి, ఉత్తరాంధ్ర మనకి రెల్లి కులస్తుల గురించి. నేను నా కులం నేను ఎప్పుడు నాకు తెలియదు, నేను అనుకోలేదు ఎప్పుడు. కానీ నాకు తెలిసిన, నేను ఇష్టపడ్డ, నాది అనుకుంది రెల్లి కులం నాది. ఎందుకు రెల్లి కులం అంటానంటే మనందరూ పడేస్తాం, చెత్త పడేస్తాం, మన దుర్గంధం అంతా ఉంటుంది. దాన్ని తుడిచేది, కడిగేది, మన చిమ్మేది రెల్లి కులస్తులు, పారిశుద్ధ కార్మికులు. మరి మన చెత్తనంతా తుడిచి వాళ్ళు చెత్తల్లో మగ్గిపోతుంటే నిజంగా ఆవేదన కలిగింది. ఉండడానికి లేవు, ఉన్నా కానీ దుర్గంధాన్ని తుడవాలి. దుర్గంధం పక్కన ఉండే ఇల్లు, అవి కూడా సరైన కప్పులు లేని ఇల్లు. అందుకని రెల్లి కార్మికులకు సంబంధించి మీరు అందంగా జీవితాన్ని గడపగలిగి, ఆరోగ్యంగా జీవితాన్ని గడపగలిగి, మీ కాళ్ళ మీద నిలబడగలిగే కాంట్రాక్టులు కూడా, ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా మీకు కొంత శాతం మీకు ఇప్పించే బాధ్యతను తీసుకుని మీ జీవితాలు బాగుపడాలని కోరుకునేవాడు. ఏం లేదు, నేను రెల్లి కులస్తునని చెప్పుకోవడానికి నేను ఏమాత్రం వెనకాను. నాకు చాలా ఆనందం, నాకు చాలా గర్వం. అలాగే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం అంటారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం అంటే ఇది 16 నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నది. ఇక్కడ సమస్య లేదు, సమస్య ఉన్నదల్లా నాయకుల్లో ఉంది. ఒక్కొక్క కుటుంబం చేతిలో ఉండిపోయింది. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలి, వలస లాగాలంటే ఇక్కడ రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ఆ రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలంటే కొత్త తరం రక్తం రావాలి, కొత్త నాయకులు రావాలి. కొత్త నాయకులు రానంత వరకు మీరు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ఇలా కంటిన్యూ అవుతుంది. జనసేన రాకపోతే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ఇలా కంటిన్యూ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, వాళ్ళు మీరు వెళ్ళి పులివెందుల్లో మీరు భూములు కొనగలరా వెళ్ళి? అది కాదు,
పులివెందుల్లో మీరు వెళ్ళి భూములు కొనమని చెప్పండి, ఆయన భూములు అమ్మమని చెప్పండి, వాళ్ళు అమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబీకులందరూ వచ్చి ఉత్తరాంధ్రలో భూములు కొంటారు, ఎందుకంటే ఉత్తరాంధ్రలో నోరెత్తారు కాబట్టి. మీరు వెళ్ళి అక్కడ భూములు కొనండి, జస్ట్ పులివెందుల్లోనే, వాళ్ళు అమ్మరు. పులివెందుల వాళ్ళకి వాళ్ళ కుటుంబీకులు అమ్మరు, కనుక భూములు కావాలి. ఇలాగా అడ్డగోలుగా దోచేస్తుంటే మాట్లాడే వాళ్ళు ఎవరు? నాయకత్వం మారాలి. జగన్మోహన్ రెడ్డి గారి జేజేలు కొట్టే మన ఉత్తరాంధ్ర నాయకులు మనం ఏమంటాం? ఇలా చూస్తూ దోపిడీ చేస్తాం. చంద్రబాబు గారికి భయం, ఆయన ఏం చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారిని. అందుకని మీకు బలంగా కావాలి అంటే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలి, ఉత్తరాంధ్రలో వలస లాగాలంటే జనసేన రావాలి, అంతకుమించి వేరే దారి లేదు. అందుకని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకొని జై హింద్.